ఏమండి, ఏంటి ఈ మధ్య సరిగ్గా తినడం లేదు? ఆరోగ్యమేమైనా బాగోలేదా? ఏంటో శాంతం, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను. ఎదిగిన కూతుర్లు ఇంట్లో పెట్టుకుని ఆరోగ్య సమస్యలేమిటండి? వయస్సు మీద పడుతుంది కదా శాంతం, ఆరోగ్య సమస్యలు సహజమే కదా. సర్లేండి, హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దామా? లేదే, నేను చంద్రికకి ఒక మంచి సంబంధం చూశాను. అబ్బాయి వాళ్ళు ఇవాళ చంద్రికని చూసుకోవటానికి వస్తున్నారు. నువ్వు వెళ్ళి ఆ పనిలో చూడు. సర్లేండి, ఈ విషయం నేను అడిగే వరకు చెప్పలేదు అని గబగబా అమ్మాయిని రెడీ చేయడానికి వెళ్ళింది శాంతమ్మ. ఏమే శాంతం, అమ్మాయిని చూసుకోవడానికి అబ్బాయి వాళ్ళు వచ్చే సమయం అయింది. అమ్మాయిని త్వరగా రెడీ చేయి. అబ్బబ్బా, రెడీ చేస్తున్నాంలేండి, లేకపోతే కొట్టేలా ఉన్నారు. త్వరగా చేయి శాంతం. అమ్మా హరిత, నువ్వు కూడా కాస్త అక్కని రెడీ చేయి. మీ అమ్మతో పెట్టుకుంటే ఇవాళ అయ్యేలా లేదు. సరే చేస్తానన్నా. ఇద్దరూ కలిసి చంద్రికని రెడీ చేస్తున్నారు. కాసేపటికి చంద్రికను చూసుకోటానికి అరవింద్ వాళ్ళమ్మ వరలక్ష్మి వచ్చారు. అక్క, అబ్బాయి ఎలా ఉన్నాడో చూసి చెప్తాను అని హాల్లో ఉన్న అబ్బాయిని గదిలో నుంచి తొంగి తొంగి చూసింది అల్లరి హరిత. అబ్బా అక్క, బావ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడే. నీకు నచ్చకపోతే చెప్పు, నేను చేసుకుంటాను. ఆపుతావని వెకిరింతలు? అమ్మా చంద్రిక, కిచెన్లో కాఫీ పెట్టాను, వాటిని తీసుకెళ్లి అబ్బాయి వాళ్ళకివ్వు. చంద్రిక సిగ్గుపడుతూ అలాగేనమ్మా అని కిచెన్లోకి వెళ్లి కాఫీ తీసుకొని అరవింద్కి వరలక్ష్మికి ఇచ్చింది. అరవింద్ చంద్రికని చూసి, ఈ అమ్మాయి చాలా బావుందమ్మా. పల్లెటూరు అమ్మాయి అంటే ఏమో అనుకున్నాను, కానీ ఈ అమ్మాయిని చూస్తే పట్నం అమ్మాయిలకి ఏమాత్రం తీసిపోదు అని తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. బాబు అరవింద్, అమ్మాయి నచ్చిందా? చాలా బాగా నచ్చిందమ్మా. అన్నయ్య, మా వాడికి అమ్మాయి బాగా నచ్చిందంట. నాక్కూడా అమ్మాయి చాలా బాగా నచ్చింది. మీకు మీ అమ్మాయికి ఓకే అయితే మాకు కాల్ చేయండి. దగ్గరలో ముహూర్తం చూసి పెళ్లి చేద్దాం. సరేనమ్మా, మాక్కూడా అరవింద్ నచ్చాడు. అమ్మాయి అభిప్రాయం కూడా తెలుసుకొని మీకు కబురు చేస్తాం. సరే అన్నయ్య, మీ ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాం. ఇంక మేం వెళ్ళొస్తాం అని బయలుదేరారు. అరవింద్ మాత్రం కన్ను ఆర్పకుండా చంద్రికని చూస్తూ ఉన్నాడు. చంద్రిక కూడా అరవింద్ని చూసి సిగ్గుపడుతుంది. అరవింద్, చూడ్డం అయిపోతే మనం బయలుదేరదాం అనగానే సిగ్గుతో వరలక్ష్మిని తీసుకుని వెళ్ళిపోయాడు. అరవింద్ వాళ్ళు వెళ్ళిపోగానే శేఖర్ చంద్రికని పిలిచి, అమ్మా చంద్రిక, నీకు అరవింద్ నచ్చాడా తల్లి? నీకు నచ్చితే దగ్గరలో ముహూర్తం పెట్టుకుందాం. చంద్రిక సిగ్గుపడుతూ తల ఉంచుకొని, నచ్చాడు నాన్నా, సంతోషం. ఏమండి, అమ్మాయికి కూడా అబ్బాయి నచ్చాడంట. ఇంకా అబ్బాయి వివరాలు తెలుసుకొని తొందరలోనే పెళ్లి చేద్దాం. అలాగే శాంతం, నేను రేపు వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తాను. అలా హరిత చంద్రికని తీసుకుని రూంలోకి వెళ్ళింది. అక్క, బావ నచ్చాడా? బావున్నాడు కదా చెల్లి. బావకేం తక్కువక్క, మన్మధుల్లా ఉన్నాడు. అక్క సిగ్గుపడింది చాలు. బావని చూసావు కదా, ఇవాళ ఫుడ్ కూడా తినవు, కడుపు నిండిపోయి ఉంటుంది. అబ్బా, ఆపవే నీ గోలా. పద, తిని పడుకుందాం. అలా పడుకుంటారు. శేఖర్ ఉదయాన్నే లేచి అరవింద్ వాళ్ళకి ఫోన్ చేస్తాడు. హలో చెల్లెమ్మా, అంతా కుశలమేనా? అంతా కుశలమే అన్నయ్యా. మా వాడు నచ్చినట్టే కదా? అవునమ్మా, ఆ విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చంద్రికకి కూడా అరవింద్ నచ్చాడంట. అన్నయ్య, ఉదయాన్నే ఎంత మంచి శుభవార్త చెప్పారు. ఈ విషయం అరవింద్కి చెప్తే ఎగిరి గంతులేస్తాడు. నేను పంతులతో మాట్లాడి ఒక మంచి ముహూర్తం పెట్టమంటాను. అలాగే అన్నయ్య, నేను కూడా ఈ విషయం అరవింద్కి చెప్తాను. శేఖర్ ఫోన్ పెట్టేస్తాడు. అలా ఒక వారం తర్వాత శేఖర్ ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు. ఒక రోజున చంద్రిక ఇంట్లో నుంచి హాస్పిటల్కి వెళ్తుండగా, అమ్మా చంద్రిక, మీ నాన్నకిప్పుడు ఎలా ఉంది? బాగుందత్తా, కొన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. చంద్రిక, ఒక మాట చెప్తాను, ఏమీ అనుకోవద్దు. నీకు పెళ్లి సంబంధం కుదిరినప్పటి నుంచి మీ నాన్నకి ఆరోగ్యం బావుండడం లేదు. చూస్తుంటే ఆ అబ్బాయికి నీకు జాతకాలు కలవనట్టున్నాయి. అత్తా, ఈ కాలంలో కూడా ఇలాంటి మూఢనమ్మకాలు నమ్ముతున్నారా? మా నాన్నకి ఆరోగ్యం బాగోలేకపోవడానికి మా జాతకాలు కలవకపోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఏమో తల్లి, నేను చెప్పేది విను, ఇక మీ ఇష్టం అని మూతి తిప్పుకుంటూ వెళ్ళింది. చంద్రిక కూడా ఆలోచిస్తూ
హాస్పిటల్కి చేరింది. వెళ్ళగానే డాక్టర్, చంద్రిక, మీ నాన్నకి కిడ్నీ పాడైంది. 1 నెలలోపు మీ నాన్న కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయకపోతే మీ నాన్న ప్రాణాలకి ప్రమాదం. కానీ దానికి చాలా ఖర్చవుతుంది. ఎంత డబ్బు ఖర్చవుతుంది డాక్టర్? దాదాపు 15 లక్షలు ఖర్చవుతుంది చంద్రిక. నువ్వు ఎంత తొందరగా డబ్బు అరేంజ్ చేస్తే అంత మంచిది. ఇలాగే ఉంటే ముందు ముందు ఇంకా ఎక్కువగా కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. దానివల్ల ఇంకా డబ్బు ఎక్కువ ఖర్చు అవ్వచ్చు. వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలి. అంత డబ్బా? అవును చంద్రిక, మీ నాన్నకి వచ్చిన వ్యాధి అలాంటిది. సరే డాక్టర్, వీలైనంత తొందరగా డబ్బు కట్టి నాన్నకి ఆపరేషన్ చేయిస్తాను. ఇప్పుడు నాన్నకి ఆపరేషన్ చేయించాలన్నా ఊర్లో వాళ్ళు అరవింద్ గురించి చెప్పిన మాటలు నిజం కాదు అని రుజువు చెయ్యాలన్నా అన్నింటికీ డబ్బు మాత్రమే సొల్యూషన్. ఇప్పుడు అంత డబ్బులు ఎలా సంపాదించాలి అని ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళింది. అప్పుడే తనకి రూంలో ఉన్న మ్యాజికల్ లెహెంగా కనిపించింది. చంద్రిక ఆ మ్యాజికల్ లెహెంగాను చూసి, ఇప్పుడు నేను అంత డబ్బు సంపాదించాలంటే నాకున్న ఒకే ఒక్క మార్గం మళ్ళీ మోడలింగ్ చేయడం. ఇప్పుడు నేను మళ్ళీ మోడలింగ్ చేస్తాను అని టీవీ ఆన్ చేసి న్యూస్ చూసింది. టీవీలో న్యూస్ చూస్తున్న చంద్రికకి ఒక పెద్ద ఛాన్స్ కనిపించింది. హైదరాబాద్లో జరగబోయే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షో కోసం ప్రముఖ బ్రాండ్ మోడల్స్ ను ఎంపిక చేయనున్నారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేయండి. విజేతకి 20 లక్షల బహుమతి. 20 లక్షలా? ఎలాగైనా ఆ ఫ్యాషన్ షోలో పాల్గొనాలి. వెంటనే అప్లై చేయాలి. మ్యాజికల్ లెహెంగా సహాయంతో గెలిచి నాన్నకి ఆపరేషన్ చేయించాలి అని చకచకా ఫోన్ తీసి అప్లై చేసింది. 2-3 రోజుల తర్వాత చంద్రికకు కాల్ వస్తుంది. హైదరాబాద్లో జరిగే ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షో ప్రోగ్రాంకి మీరు సెలెక్ట్ అయ్యారు. 2 రోజుల్లో కాంపిటీషన్ మొదలవుతుంది అని చెప్తారు. చంద్రికకు చాలా ఆనందం వేసింది. ఎలాగైనా ఈ మ్యాజికల్ లెహెంగాని వేసుకుని ఈ ఫ్యాషన్ షోలో గెలిచి బహుమతి పొందాలి అని తన దగ్గర ఉన్న మ్యాజికల్ లెహెంగాను చూస్తూ ఉంది. అంతలోనే మ్యాజికల్ లెహెంగాలో నుంచి ఒక చిన్న స్వరం వినిపించింది. నన్ను ధరించు, తప్పక గెలుస్తావు అన్న స్వరం వినిపించింది. చంద్రికకు ఆ స్వరం వినగానే కొంచెం ధైర్యం వచ్చింది. అలా 2 రోజులు గడిచాయి. చంద్రిక తన భయాలను పక్కన పెట్టి మ్యాజికల్ లెహెంగా వేసుకుని హైదరాబాదుకు వెళ్లేందుకు సిద్ధమైంది. తండ్రికి ఆపరేషన్ చేయించాలన్న లక్ష్యంతో బస్ ఎక్కింది. బస్సులో ప్రయాణిస్తున్న చంద్రిక మనసులో, నాకు చాలా భయంగా ఉంది. నాన్న ట్రీట్మెంట్ కోసం నాన్నకి ఇష్టం లేని పని చేస్తున్నాను. భగవంతుడా, ఎందుకయ్యా ఇలాంటి శిక్ష వేశావు? నేను మోడలింగ్ చేయను అని నాన్నకి మాట ఇచ్చాను, కానీ ఇప్పుడు ఆ మాట తప్పుతున్నాను. అలా హైదరాబాద్కి చేరుకుంది చంద్రిక. పోటీలో పాల్గొనే మిగతా మోడల్స్ మధ్యకు వెళ్ళింది. అక్కడ జ్యూరీ సభ్యులు, మీడియా, వందలాది మంది ప్రేక్షకులు ఉన్నారు. చంద్రికకి చాలా భయం వేసింది అంతమందిని చూసి. చంద్రిక, నువ్వు భయపడకు. నువ్వు ధైర్యంగా నడిస్తే నీ వెలుగు ప్రపంచం చూసేలా నేను చేస్తాను అని చెప్పింది. చంద్రిక ధైర్యం తెచ్చుకుంది. చంద్రిక పేరుని పిలిచారు. స్టేజ్ పై చంద్రిక అడుగుపెట్టిన ర్యాంప్ వాక్ చేసిన క్షణం ఆడిటోరియం మొత్తం దద్దరిల్లిపోయింది. ఆమె నడక, ఆత్మవిశ్వాసం, చిరునవ్వు అందరినీ ఆకట్టుకుంది. అందరూ ర్యాంప్ వాక్ చేయడం అయిపోయింది. ఇక విన్నర్ ఎవరో చెప్పే సమయం వచ్చింది. అండ్ ద విన్నర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షో ఈజ్ మిస్ చంద్రిక ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఆడిటోరియం మొత్తం ఒకటే చప్పట్లు. స్టేజ్ మీదకు వెళ్లి చంద్రిక బహుమతి తీసుకుంది. బహుమతి తీసుకున్న వెంటనే తన కళ్లలో ఆనంద బాష్పాలొచ్చాయి. కానీ అక్కడే ఒక చిన్న సమస్య వచ్చింది. మిస్ చంద్రిక, మీరు గెలుచుకున్న 20 లక్షలు మీ అకౌంట్లో నెక్స్ట్ మంత్లో పడతాయి. నెక్స్ట్ మంతా? నాకు డబ్బు చాలా అవసరం ఉంది. ఇప్పుడే నాకు ఆ డబ్బు కావాలి. లేదమ్మా, రూల్స్ ప్రకారం 1 నెలలో మీకు డబ్బు పంపిస్తాం. చంద్రిక గుండె ఒక్కసారిగా బరువెక్కింది. అంతలోనే జ్యూరీ మెంబర్ అక్కడికొచ్చాడు. మిస్ చంద్రిక, మా కంపెనీలో మీరు మోడలింగ్ చేస్తే నేను 20 కాదు, 1 కోటి రూపాయలు ఇస్తాను. మీరిచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేస్తున్నాను సార్. నాకు ఈ 20 లక్షలు చాలు. నేను మోడలింగ్ చేయటమే మానేస్తున్నాను. ఏంటి? నేనిచ్చిన ఆఫర్ని రిజెక్ట్ చేస్తున్నావా? నువ్వెలా మోడలింగ్ చేస్తావో నేను చూస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. నెల రోజులు గడిచాయి.
చంద్రికకి రావాల్సిన డబ్బులొచ్చాయి. వెంటనే నాన్నకి ట్రీట్మెంట్ చేయించాలి అని హాస్పిటల్కి బయలుదేరింది. కాసేపటికి హాస్పిటల్కి చేరుకుంది. వాళ్ళ నాన్న ట్రీట్మెంట్కి కావలసిన 15 లక్షలు కట్టింది. అలా ట్రీట్మెంట్ జరిగిన కొన్ని రోజులకే శేఖర్ మామూలు మనిషయ్యాడు. చంద్రిక మోడలింగ్ గురించి తెలుసుకున్న అరవింద్ ఇంటికొచ్చాడు. చంద్రిక, చంద్రిక, అరవింద్, లోపలికి రా. రా బాబు, వచ్చి కూర్చో. చంద్రిక, అరవింద్కి నీళ్లు తెచ్చివమ్మా. నేను మీ ఇంట్లో నీళ్లు తాగటానికి రాలేదు. చంద్రిక చేసే మోడలింగ్ గురించి అడగాలని వచ్చాను. మోడలింగ్ ఏంటి? తాను ఎప్పుడో మానేసిందని మీకు చెప్పాను కదా. అరవింద్ తన ఫోన్లో ఉన్న ఫోటోని చూపిస్తాడు. ఏంటి చంద్రిక, మళ్ళీ ఆ దిక్కుమాలిన పని చేస్తున్నావా? నిజం చెప్పు. చంద్రిక భయపడి జరిగిందంతా చెప్పింది. ఇప్పుడే నువ్వు మీ ఇంట్లో మీ అమ్మా నాన్నకి తెలియకుండా అంత పెద్ద ఫ్యాషన్ షోకి వెళ్ళావు. రేపు నిన్ను పెళ్లి చేసుకుంటే నా దగ్గర ఇంకెన్ని విషయాలు దాస్తావో. అరవింద్, నేను చెప్పేది విను. నేను కావాలని చెయ్యలేదు. నాన్న ట్రీట్మెంట్ కోసం ఆ ఫ్యాషన్ షోలో పాల్గొన్నాను. నువ్వేమైనా అనుకో చంద్రిక, నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఒకవేళ చేసుకుంటే మా బంధువులు నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఇక నేను వెళ్తాను అని అరవింద్ వెళ్ళిపోతాడు. శేఖర్కి చంద్రిక మీద చాలా కోపం వచ్చింది. చంద్రిక, నీకిదివరకే చెప్పాను మోడలింగ్ చేయొద్దని. కాని మా మాట వినకుండా, మాకు చెప్పకుండా చాలా పెద్ద తప్పు చేశావు. నువ్వు మాతోనే ఉంటే ఊర్లో పరువు పోతుంది. నువ్వు ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని మెడ పట్టుకుని బయటికి గెంటేశాడు. బయట కూర్చుని ఏడుస్తూ, ఇప్పుడు నేనేం చేయాలి? మళ్ళీ మోడలింగ్ చెయ్యాలన్నా అంత పెద్ద కంపెనీనే రిజెక్ట్ చేశాను. వాళ్ళిప్పుడు నన్ను మోడలింగ్ చేయనిస్తారా? నేను చదివిన చదువుకి ఏదో ఒక జాబ్ చేసి అమ్మా నాన్నకి డబ్బు పంపాలి అని పట్నంకి వెళ్ళింది. కాని చంద్రికకి అక్కడ ఎవ్వరూ జాబ్ ఇవ్వలేదు. ఇక చంద్రిక ఏమీ చేసేది లేక ఆలోచనలో పడింది. అక్క అంటే తల్లికి రెండో రూపం అంటారు. కాని కొన్ని బంధాలు కాలం గడిచిన తర్వాత దూరమవుతాయి. అలా ఒక రోజున చంద్రిక తల్లి శాంతమ్మ ఎంతో హడావిడి చేస్తూ, పెళ్లి చూపులకి అబ్బాయి వచ్చే టైం అయింది. హరిత, అక్కని రెడీ చేసుంచు. అలాగేనమ్మా. అలా హరిత వెళ్లి చంద్రికని రెడీ చేస్తుంది శాంతమ్మ చెప్పినట్టు. కాసేపటికే వినోద్ తన తల్లి సురేఖని వెంట పెట్టుకుని చంద్రికని చూడ్డానికొచ్చాడు. హరిత, అక్కని తీసుకురా. తీసుకొస్తున్నానమ్మా అని బెడ్రూమ్ నుండి అక్కని తీసుకొస్తుంది. వినోద్, సురేఖ చంద్రికని చూస్తారు. కాని వాళ్లకి చంద్రిక నచ్చలేదు. హరిత బాగా నచ్చుతుంది. శాంతమ్మ గారు, మాకు మీ చిన్న కూతురు హరిత నచ్చింది. మా వినోద్కి హరితనే మంచి జోడి. హరితని వినోద్కిచ్చి పెళ్లి చేస్తారా? అలా ఇలా సురేఖ గారు, పెద్ద కూతురికి పెళ్లి కాకుండా చిన్న కూతురికి పెళ్లెలా చేస్తాం? అంతలోనే చంద్రిక, అమ్మా, ఒకసారి లోపలికి రా. చంద్రిక అలా పిలవగానే శాంతమ్మ లోపలికి వెళ్తుంది. వాళ్ళకి నువ్వు నచ్చలేదని బాధపడుతున్నావా? వాళ్ళకి నువ్వు నచ్చకపోతే ఏమిటి? నీకు ఇంతకంటే గొప్ప ఇంటి సంబంధం తెచ్చి పెళ్లి చేస్తాను. నేను నచ్చకపోతే ఏంటమ్మా? చెల్లి నచ్చింది కదా. ఆ అబ్బాయి చాలా బాగున్నాడు. మళ్ళీ ఇలాంటి సంబంధం వస్తుందో లేదో. చెల్లికి వినోద్నిచ్చి పెళ్లి చేద్దాం. నీకు చేయకుండా హరితకు పెళ్లెలా చేయాలి చంద్రిక? నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. పెద్దమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేశారని. అమ్మా, రేపు మనం కష్టంలో ఉంటే ఆ నలుగురు వచ్చి అన్నం పెట్టరు కదా. ఎవరి కష్టం వాళ్ళది. నలుగురు ఏమనుకుంటారోనని ఇంత మంచి సంబంధం ఎలా పోగొట్టుకుంటాం? అయితే ఇప్పుడేమంటావు చంద్రిక? హరితని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేద్దాం. అలా కాదు చంద్రిక. అమ్మా, నువ్వింకేం మాట్లాడకుండా వాళ్ళకి ఓకే చెప్పమ్మా. సరే చంద్రిక అని సురేఖ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. వదినా, మాకీ సంబంధం ఓకే. మీరు వదినా అంటుంటే నాకు వినడానికి చాలా బాగుంది. మరి ఎప్పుడు పెట్టుకుందాం వదిన ముహూర్తాలు? పంతులు గారిని అడిగి మీకు చెప్తాను వదినా. అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వినోద్ హరితని చూస్తూ సిగ్గుపడుతూ ఉంటాడు. అరే వినోద్, ఇంకా అమ్మాయిని చూసింది చాలు, వెళ్దామా? సరే అమ్మా. అలా వాళ్ళు వెళ్ళిపోతారు. కొన్ని రోజులకే శాంతమ్మ మంచి ముహూర్తం చూసి వినోద్ హరితల పెళ్లి జరిపించింది. అంతే, ఇంకా హరిత పట్నం వెళ్ళిపోయింది. శాంతమ్మ చంద్రికతో, హరిత పట్నం వెళ్ళినందుకు నాకు సంతోషంగానే ఉంది. కానీ నీక్కూడా పెళ్ళైపోయుంటే బావుండేది. నా బాధ్యత కూడా తీరిపోయేది. అమ్మా, చెల్లి సంతోషంగా ఉంది కదా.
అది చాలే. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని అంటారు కదా, నా పెళ్లి కూడా అంతే. ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. అది కూడా నిజమే చంద్రిక అని అంటుంది. అలా హరిత పట్నానికి వెళ్ళిపోయాక ఆమె జీవితం మొత్తం మారిపోయింది. పెద్ద ఇల్లు, మినీ కార్, ఖరీదైన బట్టలు, గొప్ప పార్టీలు. ఆమె ఇప్పుడు ఒక హై సొసైటీ లేడీ అయిపోయింది. కానీ చంద్రిక మాత్రం అదే గ్రామంలో రోజూ కూలి పనులు చేస్తూ శాంతమ్మతో కలిసి జీవనం సాగిస్తోంది. ఒక రోజున వాళ్ళ ఊర్లోని సుధాకర్ చంద్రిక వాళ్ళ ఇంటికొస్తాడు. అత్తా, ఏంటల్లుడు ఇలా వచ్చావు? చంద్రికకి ఇంకెప్పుడు పెళ్లి చేస్తావు? మంచి సంబంధం కుదరడం లేదల్లుడు. అత్తా, నేనొక విషయం చెప్పాలా? చెప్పు బాబూ. అత్తా, నాకు చిన్నప్పటి నుంచి చంద్రిక అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఎన్ని రోజులు చెప్పడానికి చాలా భయపడ్డాను. ఏంటల్లుడు నువ్వు మాట్లాడేది? ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా, ఎప్పుడో పెళ్లి చేసేదాన్ని. నీకంటే గొప్ప అల్లుడు దొరుకుతాడా? మీ ఇద్దరి జోడీ బావుంటుంది. అయితే ఈ నెలలోనే పెళ్లి చేసుకుంటాను. సరే అల్లుడు. అలా సుధాకర్ ఆ నెలలోనే చంద్రికని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి కూడా హరిత రాలేదు. ఎందుకంటే తనకిప్పుడు పట్నం జీవితం అలవాటైపోయింది. తనకి రిచ్ అన్న గర్వం పెరిగింది కనుక. పెళ్లికి చెల్లి రాలేదని ఎంతో బాధపడుతుంది చంద్రిక. ఏంటి చంద్రిక అలా బాధగా కూర్చున్నావు? నా చెల్లి పెళ్లైనప్పటినుంచి ఇంటికి కూడా రాలేదు. నా పెళ్లికి వస్తుందని ఎంతో ఆశగా ఎదురుచూశాను. కాని నా పెళ్లికి రాలేదు. చంద్రిక, ఏదైనా పనుండి రాలేదేమోలే. అంతదానికి నువ్వెందుకు బాధగా కూర్చున్నావు? వెళ్ళి ఇంట్లో పని చేసుకో. అలాగేనండి. చాలా రోజులు గడుస్తున్నాయి. హరితకి ఒక బాబు పుడతాడు. చంద్రికకి ఒక పాప పుడుతుంది. కొన్ని రోజులకి సుధాకర్ ఒక అరుదైన జబ్బుతో చనిపోతాడు. చంద్రిక దగ్గరికి తల్లి శాంతం వచ్చింది. ఎంత కష్టం వచ్చింది తల్లి నీకు. ఇంత చిన్న వయసులోనే భర్త చనిపోయాడు. అంతా నా తలరాతమ్మా. ఇప్పుడు నేను నా కూతురుని ఎలా పోషించాలో ఏమిటో. నా దగ్గర కొన్ని డబ్బులున్నాయి, ఇవి తీసుకో అని తన దగ్గరున్న డబ్బులిచ్చి వెళ్ళిపోతుంది. కాలం గడిచింది. పిల్లలు పెరిగారు. ఒకరోజు చంద్రికకి తన చెల్లెల్ని చూడాలనిపించి భవ్యని తీసుకుని పట్నం వెళ్ళింది. పెద్ద బంగ్లా ముందు నిలబడి ఉంది. లోపల హరిత, వినోద్, తన కొడుకు హరీష్తో ఉన్నారు. బయట నిలబడిన అక్కని చూసి హరిత ఆశ్చర్యంతో, అక్క, ఏంటి చెప్పా పెట్టకుండా ఇలా వచ్చావు? చెప్తే రావాలో వద్దో చెప్తాను కదా. నిన్ను చూడాలనిపించింది చెల్లి, అందుకే వచ్చాను. చెల్లి, నువ్వెలాగూ రావు కదా పట్నం వదిలి. అందుకే నా కూతురు భవ్యని వెంట పెట్టుకుని నేనే ఇక్కడికొచ్చాను. అక్క, చూసావు కదా, వెళ్ళిపో. అదేంటి హరిత, అంత దూరం నుండి వస్తే ఇంట్లోకి కూడా పిలవ్వా? నువ్వు మా అక్కవని ఇక్కడ ఎవరికైనా తెలిస్తే నా పరువు పోతుంది. నీ వాలకం చూసావా ఎలా ఉందో? అంతలోనే వినోద్ వస్తాడు. ఏంటి వదినా, చెప్పా పెట్టకుండా వచ్చారు? ఇలా వస్తే ఇలా? మా ఇంట్లో పని మనుషులు కూడా ఇలాంటి బట్టలు వేసుకోరు. ఏంటి వినోద్, ఎంతో దూరం నుండి మిమ్మల్ని చూడ్డానికి వస్తే ఇలా అవమానిస్తారా? మేము రమ్మని చెప్పామా? వినోద్ మాటలు చంద్రికకి బాధని కలిగించాయి. అదంతా చూసిన భవ్య చంద్రిక చేతిని గట్టిగా పట్టుకుంది. అమ్మా, ఇక్కడి నుండి మనం వెళ్ళిపోదాం. నిన్ను అలా అంటే నాకు చాలా బాధగా ఉంది. నేను బాగా చదివి పెద్దయ్యాక నిన్ను ఒక మంచి ఇంద్రభవనంలో ఉంచుతాను. అక్క, నీ కూతురు మంచి ఇంద్రభవనంలో ఉంచుతుందట. తినడానికి తిండి లేదు కానీ ఇంద్రభవనమట. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. ఏమైనా తినిపించమ్మా. హరిత, మన పెడ్స్కి పెట్టే అన్నం కొంచెం మిగిలితే వీళ్ళకి పెట్టు. నాకు తిండి లేక నీ ఇంటికి రాలేదు చెల్లి. నిన్ను చూడాలనిపించి వచ్చాను. కానీ ఇక్కడ ఇన్ని అవమానాలు జరుగుతాయనుకోలేదు. నువ్వు పెళ్లి చేసుకుని పట్నం వచ్చాక చాలా మారిపోయావు చెల్లి. అంతలోనే వీడియో గేమ్స్ ఆడుకుంటూ హరిత కొడుకు హరీష్ అక్కడికొస్తాడు. మమ్మీ, ఎవరు వీళ్ళు? చంద్రిక హరీష్ని చూసి చాలా సంతోషపడుతుంది. నేను మీ పెద్దమ్మని బాబు. మరి ఎప్పుడూ చెప్పలేదు మమ్మీ తనకి అక్క ఉందని. బాబు, అది అక్క, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇక్కడే ఉంటే నా కొడుకుని మీ పల్లెటూరులాగా మార్చేటట్టున్నావు. వదినా, ఈ బట్టలతో మా ఇంటికి రావద్దు. మీతో ఇంతసేపు మాట్లాడటమే చాలా గొప్ప. హరిత, హరీష్ని తీసుకుని లోపలికి రా.
హరిత హరీష్ని తీసుకుని లోపలికి వెళ్ళింది. రాత్రయింది. చంద్రికకి ఎక్కడ ఉండాలో అర్థం కాలేదు. భవ్యని తీసుకుని బస్టాప్కి వెళ్ళింది. అమ్మా, నాకు ఆకలేస్తోంది. భవ్య, ఇక్కడే ఉండు, నీకేదైనా తీసుకొస్తాను అని పక్కనే ఉన్న కొట్టులో ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చింది. చిట్టి తల్లి, ఈ రోజుకి ఇది తిను. మన ఊరికి వెళ్ళగానే నీకు కావలసింది చేసి పెడతాను. సరే అమ్మా. అలా రాత్రంతా బస్టాప్లోనే పడుకొని చలిలో వణుకుతూ ఉండిపోయిన చంద్రిక భవ్యకి తన చీరను కప్పి నిద్రపుచ్చింది. ఉదయాన్నే లేచి వాళ్ళ ఊరి బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయారు. చంద్రికకి మాత్రం తన చెల్లి చేసిన అవమానమే గుర్తొస్తూ పనికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. అమ్మా, పిన్ని మాటలకి బాధపడే కదా నువ్వు పనికి వెళ్ళలేదు. నువ్వు చిన్నదానివైనా అన్నీ అర్థమవుతాయి చిట్టి తల్లి అని అంటుంది. అలా రోజులు గడుస్తున్నాయి. చంద్రిక పని చేసుకుంటూ తన కూతురిని చదివిస్తుంది. అలా ఒక రోజున వినోద్ బిజినెస్లో లాస్ అయి ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు. ఇప్పుడు వినోద్ కుటుంబం రోడ్డుకి చేరింది. తినడానికి తిండి లేక హరిత తన కొడుకుతో భర్తతో అక్క దగ్గరకొస్తుంది. చంద్రిక హరితని చూసి, రండి వినోద్, హరిత అనగానే ఇంట్లోకి వచ్చారు. వచ్చి వాళ్ల బిజినెస్ లాస్ గురించి చెప్తారు. కాని చంద్రిక మాత్రం వాళ్ళని ఏమనలేదు. హరిత, వినోద్, మీరేం బాధపడకండి, ఇక్కడే ఉండి ఏదైనా పని చేసుకోండి. వదినా, మమ్మల్ని క్షమించు. డబ్బుందన్న అహంకారంతో మిమ్మల్ని చాలా అవమానించాం. మేమన్ని చేసినా అన్నీ పోగొట్టుకుని మీ ఇంటికొస్తే మమ్మల్ని ఒక్క మాట కూడా అనలేదు. నువ్వు చాలా గొప్పదానివి. డబ్బు ముఖ్యం కాదు వినోద్, బంధాలు ముఖ్యం. డబ్బు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ మనిషి ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రాడు కదా. నువ్వు చెప్పింది నిజమక్క. అలా వాళ్ళందరూ కలిసి ఎలాంటి కలహాలు లేకుండా ఒకే ఇంట్లో సంతోషంగా జీవించారు.